కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కుటుంబంలో ఏ అధికారంలోకి అది ఏ పోస్ట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చినాక ఏం చేసి చెప్పండి మీరు? నీళ్లు నిధులు నియామకాల నినాదం కోసమే కదా మనం పోరాటం చేసింది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను అక్కడెక్కడ ఫిషరీ ఇవాళ నేషనల్ ఫిషరీస్ డే ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఒక ఫిష్ మార్కెట్ని శంకుస్థాపన చేసి వస్తున్నాం 50 కోట్ల రూపాయలు పెట్టి. దాని ఎదురుగానే మొన్ననే ఫ్రూట్ మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ని కూడా స్థాపించడం జరిగింది. దాని పక్కనే ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇంటిగ్రేటెడ్. మరి ఇవన్నీ కూడా మనం గత 10 సంవత్సరాలల్లా మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయినామో ఒకసారి ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు చెప్పే ముచ్చట దేనికోసం మీరు మీ గురించి ప్రజలు నిజంగా అన్నం తినకుండా మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటారు చెప్పండి. రోజు పాపం రోజు టీవీ చూస్తున్నట్టు ఎప్పుడు మా కేటీఆర్ వస్తాడు, ఎప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు పగటికలలు కానీ నువ్వు మధ్యాహ్నం పూట వేసి పోతావు అటు ఇటు కాక ఓ రోజు పులికేసి వేసి మీటింగ్ పెడతావు వచ్చే వరస్తల, ఓ రోజు ప్రెస్ మీట్ పెడతావు, ఓ రోజు తొయ్యగా పండుకొని కలగంటావు. రోజు ప్రెస్ మీట్లు పెడితే ఏమి ఒరగదు తిరగదు. చెప్పిన ముచ్చటే చెప్పి ఏం కావట్లేదని రోజు చెప్తే ఏం కాదు కేటీఆర్ గారు. దాంతోపాటు మీ బావగారు ఒక సైడు తాడి చేతి అంతా విరిగిండు. ముచ్చట ఏం చెప్తుండు? ఒక 3 నెలలు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేది వేస్తారట. ఈడ ఏందా నువ్వు చేసేది? ఇరిగేషన్ నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? పాత ఏమన్నా బకాయిలు వసూలు చేసుకుంటావా? ఏంది మిగిలిపోయినాయి అక్కడిక్కడ. అప్పట్లో ఏమైనా కాంట్రాక్టర్లు ఎవరుంటే వాళ్ళ దగ్గర ఏమైనా హరాస్మెంట్ చేసి కూడా బిక్కున్నావు అనుకున్నావు. ఏంది ఏం చేస్తావు నువ్వు? దగ్గర మేడిగడ్డను బొందలగడ్డ వేసిన పరిస్థితి నీదే. ఇరిగేషన్ శాఖ మీరే చెప్పారు తుమ్మిడెట్టు దగ్గర నీళ్లు సరిగ్గా సరిపోవు అని మేడిగడ్డ దగ్గర కట్టామని. మేడిగడ్డ నుంచి మీరు 9 ఏళ్ల పైచిలకు పాలనగా హరీష్ రావు గారు మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మీద 1,27,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరని ఇప్పుడు మటుకు ప్రజలకు ఒక్కసారైనా సమాధానం చెప్పారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, ఎంత ఆయకట్టుకు ఇచ్చిర్రు, అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయా కాళేశ్వరం కింద? రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తాము, సంవత్సరానికి యావరేజ్గా 195 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పారు మీరు. మొత్తం మీ హయాంలో 2019 నుంచి ఏది కాళేశ్వరం కట్టింది 2019 నుంచి 23 దాకా 162 టీఎంసీల నీళ్లు మీరు ఎత్తిపోసిరు ఎల్లంపల్లిలకు. తర్వాత ఏం చేసిర్రు? 63 టీఎంసీలు గేట్లే తెరిచిర్రు వరదలు వస్తున్నాయి ఇంకెళ్ళండి. అంటే మీరు 9 ఏళ్లలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని నాకు 3 నెలల అవకాశం నేను వచ్చి ఏం చేస్తానో చూపిస్తాను నీకు. ఎల్లనో లేదు ఏం లేదు మొత్తం సస్యశ్యామలం చేస్తా అంటే మరి అప్పుడేం బీకిర్రు? నువ్వు మర్చిపోతున్నావు. మీతోటే మొదలుగాలి ఈ దేశంలో ఇరిగేషన్ అనేది. మీకంటే ముందు కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగరు, శ్రీశైలము, ఖడము లాంటి ప్రాజెక్టులు చాలా కట్టిరు. ఎస్ఆర్ఎస్పీలు అన్ని. ఏది కూడా ఇప్పటి మటుకు కూలిన దాఖలాలు లేవు. ఇట్లా పిల్లర్లు కుంగిన దాఖలాలు లేవు. ఇట్లాంటి దరిద్ర పరిస్థితి, ఇట్లాంటి క్యాగులు, ఇట్లాంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు, ఇంత టెక్నాలజీ మనకు అవసరమే లేకుండా. ఎందుకో నువ్వు ఎప్పుడన్నా మాట్లాడుకున్నావా? గత 1950 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ భారతదేశంలో ఏ రోజన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏందనేది ఒక సామాన్యునికి అర్థం కావాల్సిన అవసరం ఉంది.